నేను మొన్న ఒక వీడియో చేశాను, అది TV9 గురించి. TV9కి సంబంధించిన ఒక యాంకర్ అన్నమాట, ఒక రిపోర్టరు హైదరాబాదు బస్ స్టాండ్ ప్రాంతంలో, బస్ స్టాండ్ ఏదైతే ఉంటాయో పంజాగుట్ట ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నించొని ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర పబ్లిక్ బైట్ లాంటిది, అంటే పబ్లిక్ టాక్ లాంటిది అనమాట. అంటే మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో, రేట్లు పెరిగినాయి కదా, దాని గురించి అంటే కొన్ని వీడియోలు చేసే దాని గురించి కొన్ని ప్రశ్నలు అడిగారన్నమాట. నేను దాని గురించి మొన్నే చేశాను. ఏమనంటే అక్కడ ఎవరిని అడిగినా సరే తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నామనే వాళ్ళు చెప్పిన సమాధానం. ముఖ్యంగా అందులో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బస్సు రేట్లు 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి కదా, అయినా కానీ మీకు ఇబ్బంది లేదంటే ఆ ప్రశ్నకి మహిళ ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను తెలుగుదేశానికి ఓటు వేయడానికి వెళ్తున్నాను, నాకు హ్యాపీగానే ఉంది, నేను సంతోషంగా వెళ్తున్నా, మా పార్టీని మేము గెలిపించుకోవాలి, ఆ రేంజ్లో ఆవిడ సమాధానం చెప్పింది. దానికి ముఖం మాడిపోయింది. దెబ్బకి మైక్ తీసి బయటకు వచ్చాడు. నేను ఆల్రెడీ చూడండి ఒకసారి, మైక్ తీసి పారిపోయిన TV9 మహిళ చెప్పిన సమాధానానికి మైక్ తీసి పారిపోయిన 9 అని చెప్పిన ఒక వీడియో ఉంటుంది. అయితే ఆ రోజు నేను చెప్పింది ఇవాళ మా TV9 రజనీకాంత్ చెప్పాడు. దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి నేను చెప్పాను. ఇవాళ రజనీకాంత్ చెప్పాడు. ఒకసారి ఏం చెప్పాడు వినిపిస్తాను చూడండి. నాన్ ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్లారు, అది హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, వాళ్ళందరూ పనిగట్టుకొని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చిన వాళ్ళంతా 90% ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వేసినట్లుగా క్లియర్ కట్ గా అనిపిస్తుంది. మాకు తెలీదా? మేము మనం చెప్పింది అదే కదా. మీరు ఎప్పుడైతే మైకిల్ తీసేసి పక్క వెళ్ళిపోయారో అప్పుడే మాకు అర్థమైపోయింది. అక్కడంతా కూడా ఎవరో వీళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడట్లేదు. అక్కడంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులో, సింపథైజర్లో, లేదా కూటమి పట్ల ఉన్న అభిమానము ఇంకోటి ఏదో ఒకటి ఉంటుందిగా. అందుకే ఇతను అక్కడి నుంచి సడన్గా బయటకు వస్తాడని చెప్పి నేను ఆ రోజే చెప్పా. నువ్వు కొంచెం లేట్గా చెప్పావు అంతే. నువ్వు కూడా ఆల్రెడీ ప్లేట్ ఫిరాయించేసావు. జగన్మోహన్ రెడ్డిని వేసుకొని మొదలుపెట్టారు. నిన్న 2-3 రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, లేక మన వాడికి ఎంత భజన చేసినా కానీ ఉపయోగం లేదు, మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ చేంజ్ మాట, ప్లేట్ ఫిరాయించేశారు. ఇంకెక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి బాగా కలుగుతారు, మామూలుగా కాదు. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. నేను మొన్నటి నుంచి చెప్పేది అదే. ఒక పక్క వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే, పోలింగ్ బూతుల్లో అంతా మనకే వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకే వచ్చారు. నేను మొన్న ఒక వీడియో చూసా. ఒక మహిళ అంట ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చిందంట ఆవిడ. ఓకే, వచ్చుండొచ్చేమో, నేను దాన్ని కూడా తప్పు పట్టట్లా. అయితే ఆవిడని కార్నర్ చేస్తూ సాక్షి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ వెనకాల తిరిగాడు. ఆవిడకి 2 పిల్లలు, చంటి పిల్లలు, చిన్న పిల్లలు. ఆ చిన్నపిల్లలను పట్టుకుని పాపం ఎక్కడైనా కూర్చొని ఆ పిల్లలకు పాలు పడదామన్నా సరే అబ్బాయి లేదా ఆవిడ వెనకాతలే. నివసం ఒకసారి, మేడం మీరు అమెరికా నుంచి ఎందుకు వచ్చారంటే, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానికి వచ్చానని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఇంక వీడు పట్టుకొని పక్క వచ్చాడు. ఇంకా మీరు చూశారు కదా, ఎక్కడెక్కడి నుంచో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తానికి వచ్చేసారు. ఏకంగా అమెరికా నుంచి వచ్చింది ఈవిడి. అమెరికా నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. 2 విమానాలు ఎక్కాలి, 3 విమానాలు ఎక్కాలి, 36 గంటల ప్రయాణం చేయాలా. నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే, పాపం ఏదో మహిళ అభిమానంతో ఓటేయడానికి వచ్చింది, ఓకే బాగానే ఉంది. ఒకసారి మాట్లాడితే పర్వాలా, అరగంటకు ఒకసారి ఒకసారి ఆవిడకి, ఒకసారి సాక్షిలో వచ్చింది, ఒకసారి NTVలో, ఒకసారి ఇంకో దాంట్లో ఆ రకమైన ప్రచారం చేశారన్నమాట. ఇలా ఉంటాయి మా TV9 కానీ మా NTV కానీ ప్రచారాలు. ఎలా ఉంటాయంటే, పల్స్ని బట్టి ముందు బాగా కలుగుతారు. అబ్బాయి లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పని అర్థమైంది. మొన్న ఆరా మస్తాన్ గారు కూడా సింపుల్గా చెప్పారు, ఎప్పుడైతే లాస్ట్ టైం జరిగిన పోలింగ్ శాతం కన్నా 1% 2% పెరుగుద్దో అది ఖచ్చితంగా అధికార పక్షానికి దెబ్బ, ఖచ్చితంగా ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి నిన్న జరిగింది కూడా అదే. 2019 కన్నా ఇప్పుడు 1% 1.5% పోలింగ్ శాతం పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయినట్టు. డైరెక్ట్గా TV9 డిబేట్లో మా రజనీకాంత్ ఉన్నప్పుడే ఆరా మస్తాన్ గారు చెప్పారు. దానికి కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు, ఏదో ఒక స్టోరీ చెప్పాడు, మధ్యలో అడ్డుపడ్డాడు, ఏదో ఒక పిచ్చి లెక్కలు, ఏదో గుడ్ లెక్క కూడా చెప్పుకొచ్చాడు. అది నాకు అర్థం కాలేదు, ఆరా మస్తాన్ గారికి అర్థం కాలేదు, ఆ ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా ఎవరికి అర్థం కాల. టక్ మన అన్నాడు, అయిపోయింది, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయాడు. నేను అప్పుడే అనుకున్నాను, నేను అప్పుడు కూడా చెప్పా, మీరు ఇలా కవర్ చేస్తున్నారంటే సినిమా కాలిపోయినట్టే జగన్మోహన్ రెడ్డిది,
మీరు అందుకే కవర్ చేస్తున్నారు. ఒక పక్కన ఆయన చెప్తున్నాడు క్లియర్గా, ఆయన చెప్పనివ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసాను. ఇవాళ మా డైరెక్ట్గా మా రజనీకాంత్ గారు తేలిపోయారు. ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది, ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ, తెలంగాణ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అందరూ 99% తెలుగుదేశం పార్టీకి వేసారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయలేదని మా రజనీకాంత్ గారు తేల్చి చెప్పేశారు.